కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని ఏ కంబాల దిన్నె గ్రామంలో చిన్నారి దీక్షిత హత్యకు నిరసనగా జమ్మలమడుగు గాంధీ బొమ్మ సర్కిల్లో కుటుంబ సభ్యులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మద్దతుగా పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీక్షితకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసి ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అక్కడకు చేరుకుని వారికి సర్ది చెప్పి దీక్షను విరమింపజేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఘటన తనను కలిచివేసిందని, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని, అతనిపై బలమైన కేసులు నమోదు చేసి శిక్ష పడే విధంగా చూస్తామని అన్నారు. అంతేకాకుండా దీక్షిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి తక్షణ సహాయంగా 5 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని అన్నారు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ ఈ సంఘటన జరిగినప్పటికీ వచ్చి బాధిత కుటుంబాన్ని అష్యూరెన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికే చెప్తారా చిన్న పిల్ల గానీ పెద్ద పిల్ల గానీ అమ్మాయినా గానీ ఉత్సవడాలి. మోగినికి గానీ అన్నకు గానీ తమ్మునికి గానీ ఎవరికైనా గానీ
మనసు కలిసివేస్తూ ఉన్నటువంటిది. 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని చాలా దారుణంగా పాడు చేయడమే కాకుండా దాన్ని వెంటనే మర్డర్ కూడా చేసినట్టు ప్రాథమికంగా మనకు తెలుస్తూ ఉంది. దానిపైన ఎవరైతే నిందితున్నారో ఇప్పుడు ఆల్రెడీ అతన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. చాలా బాధాకరమైంది. అది అన్ని రకాలుగా కూడా అతనికి పూర్తిగా శిక్ష పడేటట్టు పోలీసు వారు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే బాధిత కుటుంబం ఎవరైతే ఉందో వాళ్ళకి ఇమీడియట్గా ఈరోజే వాళ్ళకి కాంపన్సేషన్ అందజేయటం జరుగుతుంది. అదే కాకుండా వారికి అర్హత మేరకు ఉద్యోగము, అలాగే వారికి కావాల్సినటువంటి ఇల్లు, అలాగే ఇంటి స్థలం కూడా మంజూరు చేస్తున్నామండి. అలాగే వారికి ఏవైతే ఇతర రావాల్సిన అవన్నీ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం. ఆర్థిక సాయం చాలా ఈరోజే జరుగుతుంది. ఎంత సార్ అమౌంట్? మొదటి విడతగా 5 లక్షల రూపాయలు సాయంకాలం అందజేస్తాము. చేస్తాము. మిగిలింది ఏదైతే ఉందో అది ఎందుకంటే ఎఫ్ఐఆర్ అది డాక్యుమెంటేషన్ అంతా పూర్తవ్వాలి. అవన్నీ అయిన తర్వాత మిగిలిన అమౌంట్ కూడా వాళ్ళకి